హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా టెర్రస్ గార్డెన్లో బీరకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం పదండి. అలాగే సొరకాయని కూడా హార్వెస్ట్ చేద్దాం. మనం పాదులు పెట్టినప్పుడు విత్తనాలు బాగున్నాయి పెట్టాలి. బీరకాయలో అయితే రకాలు గుత్తి బీర ఉంటుంది, నాటు బీర, హైబ్రిడ్ బీర. ఇది హైబ్రిడ్ రకం అనుకుంటున్నానండి. పొడవుగా ఒక బ్యాగ్లోది అయితే హైబ్రిడ్ బీర, ఒకటైతే నాటు బీర వచ్చాయి. మనం పాదులు పెట్టినప్పుడు విత్తనాలు బాగున్నాయి చూసుకోవాలండి. విత్తనాలను బట్టే మనం హార్వెస్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే పాదులు పెట్టడానికి కూడా వెడల్పుగా ఉన్నటువంటి బ్లాక్ టబ్బులు కానీ గ్రో బ్యాగులు కానీ అయితే బాగుంటాయి. అదే కనుక మడులు ఉంటే ఇంకా బెటర్ అండి. మడుల్లో అయితే పాదులు చాలా బాగా వస్తాయి. మడులు లేని వాళ్ళు అయితే కొంచెం వెడల్పుగా ఉన్న గ్రో బ్యాగులు అది వీళ్ళని బట్టి పెట్టుకోవచ్చు. విత్తనము బాగుండాలి. అలాగే పైన పాదులు ఏ విధంగా అలుముకుంటాయి, అలాగే మట్టి లోపల కూడా వేర్లా విధంగానే అలుముకుంటాయి. అందువల్ల మనం ఖాళీగా ఉన్న బ్యాగ్లో పెట్టామంటే ఎక్కువ వస్తాయి. అలాగే బీరకాయలకి మనం ఒక్కొక్కసారి పాలినేషన్ చేయకపోయినా పర్వాలేదు, అవి పిందులు అయితే నిలబడతాయి. కానీ ఆనపకాయకి అయితే మాత్రం, సొరకాయలకైతే మాత్రం మనం పాలినేషన్ అయితే కంపల్సరీ చేయాలండి. మన గార్డెన్లోకి హనీబీస్, బటర్ఫ్లైస్ అయితే తక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి హ్యాండ్ పాలినేషన్ అయితే సొరకాయలకైతే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మా గార్డెన్లో నేను ఒక్కొక్కసారి చూడనప్పుడు ఆ పిందులు అయితే, బీర పిందులు అయితే చీమలు అవి పాకుతుంటాయి కాబట్టి కొంచెం పాలినేషన్ అవుతుంది. అదే కనుక సొరకాయలకైతే కనుక మనం హ్యాండ్ పాలినేషన్ అయితే మాత్రం కంపల్సరీ చేయాలి. చేయకపోతే పిందులు అయితే ఎండిపోతున్నాయి. ఎందుకైతే నేను ఇంత వివరంగా చెప్తున్నాను, కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే కనుక ప్రతి టిప్పు కూడా మీకు ఉపయోగపడుతుందండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి కంటిన్యూగా ఎప్పటి నుంచో గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి, కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే ప్రతిదీ ఉపయోగమే. ఎందుకంటే నేను మా గార్డెన్లో చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్, లేదా గార్డెన్లో ఏట్ల వల్ల మొక్కలు ఇందులో పెడితే, ఏ టబ్బల్లో పెడితే బాగుంటాయి అన్నీ కూడా నేను చెప్తున్నాను. ఆ బ్లాక్ టబ్లో ఫ్రూట్ ప్లాంట్స్ దాంట్లో చూపించాను కదా మీకు, అందులో బీరపాదు పెట్టాను. బీరపాదు అందులో పెట్టడం వల్ల ఎక్కువైతే వస్తున్నాయి, కానీ పిందులు సైజు అయితే ఎక్కువగా రావట్లేదండి. ఒక 2-3 సైజు పెరుగుతున్నాయి, మిగిలినవి పిందులు ఎండిపోయినట్టు సైజు పెరగకుండా ఉంటున్నాయి. అందుకనే కొంచెం వెడల్పుగా ఉన్న బ్యాగుల్లో అయితే మనం పాదులను పెట్టాలి. బీర అయితే ఈజీగానే మనకి కాయలు వచ్చేస్తాయి. ఆనపకాయ అయితే కొంచెం టైం పడుతుందండి. దానికి కొంచెం ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. ఈ లైన్ అంతా కూడా వంగ మొక్కలే. ఆ వంగ మొక్కలు కూడా నేను బ్యాగ్లో సగమే మట్టి వేస్తున్నానండి. సగం వేయడం వల్ల ఆ బలం అయితే సరిపోవట్లేదు. మనం చిన్న కంటైనర్లో పెడుతున్నాం కదా, మనం పెట్టడం వల్ల మట్టి అయితే కొంచెం ఈ బ్యాగ్ కొంచెం 3 వంతుల వరకు బ్యాగ్లో మట్టి ఉండాలి. మిగిలింది మనం 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాము. మనం అలాగని ఫెర్టిలైజర్ వస్తమాట ఇచ్చేయకూడదండి. 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ మాత్రం ఇస్తూ ఉండాలి. నేనైతే ఎప్పుడు వర్మి కంపోస్టే ఇస్తూ ఉంటాను. మీ దగ్గర వీళ్ళని బట్టి కిచెన్ కంపోస్ట్ కానీ, లేదా మాగిన ఆవు పేడ ఎరువు కానీ ఉంటే ఇవ్వచ్చు. 15 రోజులకు ఒకసారి. ఈ లైన్ అంతా కూడా బెండ మొక్కలే. బెండ మొక్కలను అయితే నేను బాగా హార్వెస్ట్ చేశానండి. బెండ మొక్కలను అయితే ఈజీగానే గ్రో చేయొచ్చు. ఎందుకంటే ఈ బెండ విత్తనాలు మా గార్డెన్లోవి నేను ఎప్పుడు పెట్టినా మా గార్డెన్లోవి నేను తీసి విత్తనాలు అవే పెడుతున్నానండి. బాగుంటున్నాయి ఈ విత్తనాలు కూడా. కాపు అయితే బాగా వస్తుంది. అప్పుడే నేను 7-8 సార్లు వరకు హార్వెస్ట్ అయితే చేశాను. ఇప్పటికైతే మొక్కలకి ఫెర్టిలైజర్ ఇవ్వలేదు. ఇవి కూడా ఆఫ్ వరకునే మట్టి వేశాను. దీనికైతే ఫెర్టిలైజర్ ఇస్తానండి. వంగ మొక్కలకి, బెండ మొక్కలకి, అలాగే పాదులకు కూడా నేను ఫెర్టిలైజర్ ఇస్తాను. ఆ పాదులు నేనైతే కిచెన్ కంపోస్ట్ వేసిన బ్లాక్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసే డబ్బాలో వేసేసాను. అందువల్ల ఏమవుతుందంటే అండి, మార్నింగ్ 6 దాటిన తర్వాత వాటరింగ్ చేసినా మరలా 11 గంటలకి మొక్కలు వేలాడిపోతున్నట్టు, పాదులు అయితే వేలాడిపోతున్నట్టు అయిపోతున్నాయి. అందుకని మీరు మాత్రం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అయితే పాదులకి కంపల్సరీ వేయాలి. మిగిలిన మొక్కలకి చెమ్మ చూసుకుని, తడిని చూసుకుని వేసుకుంటూ ఉండాలి. ఇది పుదీనా అండి. పుదీనా అంతా నేను హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాను. ఈ పుదీనా సరిపోతుంది మా ఇంట్లో పచ్చడి చేయడానికి అయితే. ఒక టబ్లోది. ఈ పక్కన చూసారు కదా ఎండినట్టుంది. మనం ఫెస్ట్కి స్ప్రే చేసినప్పుడు కొంచెం చూసుకోవాలండి. పుదీనా అయితే దీని మీద ఫెస్ట్కి స్ప్రే చేశాను మొన్న. వేపాకు ద్రావణం చేసినప్పుడు కొంచెం పడింది ఆ పక్కన, అది ఎండినట్టు అయింది చూసారు కదా. కొంచెం చూసుకుని అయితే చెయ్యాలి. పుదీనా అయితే తట్టుకోలేకపోతుంది. ఫెస్ట్కి ఏం వేసినా ఒక్క పెసర పండా కానీ అది అలా ఎండినట్టు అవుతుంది. ఇది చుక్కకూర హార్వెస్ట్ చేసేసాను. ఒక్కొక్క టబ్లోనే వేసానండి. ఇదైతే కొత్తిమీర వేసాను. ఇది పాలకూర ఇంకొక టబ్లో కూడా ఉంది. ఒక టబ్లో ఉన్న కూరే సరిపోతుంది.
మనం పప్పులో వేసుకోవడానికి. అది ఒక డబ్బాలో వేసుకున్నదే ఒక 3 మెంబర్స్కి అయితే పప్పులో వేసుకోవడానికి అయితే సరిపోద్దండి. అదే కొంచెం ఎక్కువ మంది ఉంటే ఒక 2 టబ్బల్లో మనం వేసుకుంటూ ఉండాలి. ఇది గోంగూర. ఆకుకూరలు అయితే చూసుకుంటూ ఉండాలండి. హార్వెస్ట్ చేసిన తర్వాత వర్మి కంపోస్ట్ అయితే ఇస్తూ ఉంటాను నేను. వర్మి కంపోస్ట్కి ఆకులు బాగా వస్తాయి. మీ దగ్గర మాగిన ఆవు పేడ ఎరువున్న ఇవ్వచ్చు. ఇందులో నేను ఆనపాదు పెట్టాను, ఇందులో బీరపాదు. ఇవి కూడా హాఫ్ ఉన్నాయి చూసారు కదా. ఇవి కూడా నేను కిచెన్ కంపోస్ట్ చేసినవే. అందులో మనం కొబ్బరి పొట్టు కిచెన్ కంపోస్ట్ మామూలుగా చేసేసి మొక్కలు పెట్టేస్తూ ఉంటాం కదా, అందులో కొబ్బరి పొట్టు అయితే నేను వేయలేదు. అందుకనే వాటరింగ్ చేసినప్పుడు వాటర్ త్వరగా ఆరిపోతుంది అనుకుని మరలా నేను ఇప్పుడు అయితే కొబ్బరి పొట్టు కూడా వర్మి కంపోస్ట్లో కలిపిస్తానండి. ఇది చూసారు కదా, వెడల్పుగా ఉన్న ఈ బ్యాగ్ అయితే పాదులకైతే చాలా బాగుంటుంది తీగ జాతికి. ఇవి 12 నుంచి 24 ఇంచెస్ అండి. 12x24 బ్యాగ్ ఇది. ఇదైతే పాదులకి చాలా బాగుంటుంది. ఇవి నేను ఆన్లైన్లో 3 బ్యాగులు కొన్నాను. ఒకటైతే కీరా దోశ పెట్టానండి. మరలా ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి, అందులో ఏవో ఒకటి పాదులు పెడతాను. ఈ రైనీ సీజన్లో మట్టి అయితే దొరకదండి. మట్టి అయితే నా దగ్గర లేదు. మట్టి అది చూసినప్పుడు మరలా బ్యాగ్లో నేను పాదులు పెడతాను. చూసారు కదా కోతి చూడండి. మా ఊళ్ళో కోతులు ఎక్కువ. మార్నింగు ఈవినింగు గ్రూపులు కింద వచ్చేస్తాయి. పండు కోతులు వచ్చాయి అంటే ఇంకే మొక్కల్ని కూడా ఆగనివ్వండి. అందుకే మేము మా టెర్రస్ గార్డెన్లో పైన చుట్టూ మెస్ పెట్టేసాము. మా ఊళ్ళో వాళ్ళు పూల మొక్కలు పెంచుకోవడానికి కూడా భయం వేస్తుందండి. ఎందుకంటే గులాబీ పూలని ఆకుల్ని అవి కూడా తెంపేస్తూ ఉంటాయి. ఇవి ఇలా అయినంత టమాటా మొక్కలు ఉన్నాయి. టమాటా మొక్కలు హెవీ ఫీడర్స్ అనేది చెప్పాలి. టమాటా మొక్కలకైతే మాత్రం మనం తరచూ ఏదో ఒకటి ఫెర్టిలైజర్ మాత్రం ఇస్తూ ఉండాలి. వీటికైతే మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయండి. చివరి కాండం నుంచి కూడా మిల్లీ బగ్స్ ఉంటూ ఉంటాయి. మనం ముదిరిన టమాటా కొమ్మల్ని చివరి నుంచి తీసుకోవాలి. అలాగే సక్కర్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి కదండి, అవి కూడా తీసుకుంటూ ఉండాలి. దీనికి మనం ఏ మొక్కలకైనా ఎరువునిచ్చినప్పుడు కొంచెం మట్టిని అయితే కదుపుకోవాలి. ఇది బోన్ మీల్ అయితే నేను ఒక పెద్ద స్పూన్ ఉంటుంది, ఒక్కొక్క మొక్కకి ఒక స్పూను వేస్తున్నాను. ఈ బోన్ మీల్ ఇవ్వడం వల్ల కూడా ఇప్పుడు పూత స్టేజ్లో ఉన్నాయండి మొక్కలు. మనకి ఈ బోన్ మీల్ ఇవ్వడం వల్ల ఆ పూత అది రాలిపోకుండా ఉండి త్వరగా కాయలు రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది బోన్ మీలు. అలాగే ఎక్సెల్స్ వీళ్ళని బట్టి ఏదైతే అది మనం ఇస్తూ ఉండాలండి. అలాగే ఎండలు కాసినప్పుడు అయితే ఏదో ఒక ద్రావణాన్ని మనం ఇస్తూ ఉండాలి. కిచెన్ కంపోస్టు ఉంటే ఇవ్వచ్చు, లేదా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అది ఒక టబ్లో వేసుకుని కడిగినటువంటి బియ్యం నీళ్ళు అలాగే పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ కూడా 2-3 రోజులు ఉంచి కొంచెం బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇది కొబ్బరి పొట్టు తెచ్చిన తర్వాత 2 రోజులు వాటర్లో ఉంచి పిండేసి ఎండనిచ్చిన కొబ్బరి పొట్టు నేను స్టోర్ చేసుకుంటాను. కొబ్బరి పొట్టు వేసి ఒక 2 గుప్పులు 3 గుప్పులు కొబ్బరి పొట్టు అలాగే 3 గుప్పుల వరకు వర్మి కంపోస్టు. ఇది వేపపిండి కూడా ఇందులో కూడా నైట్రోజన్ ఉంటుంది. ఈ వేపపిండి ఇవ్వడం వల్ల మొక్కలకి వర్షాకాలం తర్వాత మట్టిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ వేర్లకు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా లేకుండా ఉంటుందండి వేపపిండి ఇవ్వడం వల్ల. ఇది ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది, పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది. కొంచెం బోన్ మీల్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక్కొక్క మొక్కకే నేను చూపిస్తున్నాను ఈ మట్టి అది కలిపి. ఒక మొక్క కోసం ఇది నేను కలిపానండి. 3 గుప్పుళ్ళు చొప్పున కొద్దిగా బోన్ మీల్ కొద్దిగా వేపపిండి మట్టిని కొంచెం లూజ్ చేసి ఈ బీరపాదులో అయితే వేసేస్తున్నాను. అలా అని మనం త్వరగా కాసేయాలని కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు అది ఉంటే త్వరగా మనకి హార్వెస్ట్ తీసుకుందామని త్వరగా అయిపోవాలని మనం మొక్కలకి ఫెర్టిలైజర్స్ అది ఎక్కువ ఇచ్చేయకూడదండి. అలా ఇవ్వడం వల్ల అవి కాయవు సరికదా, ఒక్కొక్కసారి అయితే మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.